లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హేమ డ్రగ్స్ కేసు కూడా పెద్ద ఇష్యూ అయింది కదండి. మళ్ళీ మొన్న ఆవిడ తీసుకొచ్చేసి మళ్ళీ మాలో సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇదంతా అసలు బాధ అంటే ఆమె వెర్షన్ ఏంటంటే ఇది నాకు తర్వాత చేశారు, నేను టెస్ట్ చేయించుకుని రాలేదు అన్నారు. సో ఆవిడ సబ్మిట్ చేశారు, అవి చూస్తే అందులో లేదన్నారు. సో ఎప్పుడు చేశారు, ఆవిడ అక్కడ ఉన్నారు అంత తెలిసిందేనండి, తెలుసు. మళ్ళీ నేను మాట్లాడాల్సి సో అక్కడ అలా మనకు తెలియదు. అక్కడ ఎవరెవరి నుంచి రికమెండేషన్ చేయించారా లేకపోతే అక్కడ అంత పరిశీలించిన తర్వాత ఏం చేశారో తెలియదు. నన్ను కూడా అడిగారు, నేను ఒకటే చెప్పాను, నేను కూడా ఉన్నానుగా మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఎస్, నేను అందులో ఉన్నప్పుడు మా కమిటీలో చర్చ అయినప్పుడు అడిగారు. సో అంటే నేను ఒక ఆడపిల్ల, ఆమె చేసిందో లేదో ఇంకా కంప్లీట్ గా తెలియదు మనకి. వచ్చిన రోజు ఆవిడ అరెస్ట్ అయిందంటే వాళ్ళకేమో సరిగ్గా కోఆపరేట్ చేయకపోతే దేనికో చేశారన్నారు. మీరు అందరి దానికి నేను చూపిస్తాను, ఆమెకి రిలీజ్ చేయండి ఫస్ట్. తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఎప్పుడైనా ఒక రోజు తెలిసినప్పుడు మాట్లాడదు. ఎందుకు వేస్ట్ చేశారన్నది మనకి తెలియదు. డ్రగ్స్ చేసిన తర్వాత మనం చేసేయలేం కాబట్టి ఒకవేళ ఆవిడ ప్రూవ్ అయ్యి తర్వాత ఫ్యూచర్ లో శిక్ష పడితే అప్పుడు కదా. అది కూడా ఆవిడన్న దానిలో కూడా ఒక అర్థం ఉంది. సరే, మన సపోర్ట్ అయితే నిలబడాలి ఒక ఆర్టిస్ట్ కి. సో అందరితో పాటు నేను ఆవిడ ఓటేసి ఇంతే నేను చేసింది. నేను ఫైట్ చేసింది ఎందుకంటే ఆవిడ మా అందరితో కొంచెం నా గురించి కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు కాబట్టి నేను అప్పుడు మాట్లాడాను. ఆవిడ కొంచెం ఏదో అప్పుడు ఎప్పుడైనా నా మీద కూడా వేసింది, మన మీద వేసేది కూడా మనం కూడా చూసుకోవాలి అక్క అంతే అన్న. తర్వాత పాపం ఆవిడ ఇరుక్కుందని బాధపడ్డా, అయిపోయింది అక్కడతో అయిపోయింది. ఆవిడ మీద నాకేం గ్రడ్జ్ ఉండదు, నా మీద ఆవిడ గ్రడ్జ్ ఉండదు అంతే. ఏదైనా టాపిక్ ఇష్యూ వస్తే అక్కడ వరకే, తర్వాత మన పర్సనల్ ఏముంటది ఆవిడతో అక్కడతోనే. ఆవిడ అనేది అన్నదా నాకు కోపం వచ్చింది ఆ టైంలో. చూసావా ఒకళ్ళంటే ఇంకోటి అవుతుంది ఏదో అనేసాను, అది ఏదో పెద్ద వైరల్ ఆ కర్మకాలి. నేను ఒక పెద్ద వీడియో ఏదో పెట్టేస్తే నేను ఏం చేసినా కర్మకాలు కొన్ని వైరల్ అయిపోతుంటాయి అలా. అది నా తల రాత, నేను ఏం చేయలేను. అదే ఆవిడకి ఏమర్థమైందో నేనైతే అందరితో పాటు ఓటేసాను, ఆవిడ రిలీజ్ చేశాను, అంటే రివోక్ చేసేసారు. సో అయిపోయింది. అయితే మొన్న వేణుస్వామి విషయంలో కూడా మంచు మనోజ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. మీరేమంటారు వేణుస్వామి గారు? మంచు మనోజ్ అంత మంచి వ్యక్తిని నేను కూడా చూడలేదండి. నేను అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నాం, మేము అందరం కలిసి, మాకు అధ్యక్షులుగా ఉన్నారు. చాలా మంచోడండి. పాపం అనవసరంగా ట్రోల్ చేస్తారు కానీ అబ్బాయిని. ఎంత హెల్పింగ్ నేచర్ తెలుసండి. ఎంత మందికి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఒక పెన్షన్ ఇస్తాం ప్రతి నెల 6,000, వాళ్ళ మందులకైనా వస్తాయని. ఎవరు చూడకపోయినా వాళ్ళకి వస్తున్నాయి 6,000 పెన్షన్. పొట్టి వీరయ్య గారి కూతురు పొట్టి వీరయ్య గారు చనిపోయారు. ఈ 50 సంవత్సరాలు దాటితే గానీ 60 సంవత్సరాలు ఇవ్వరు పెన్షన్. ఈ పాప చిన్నది 34 35, ఈమెకి ఇవ్వడానికి లేదు. రూల్ ప్రకారం ఈ పెన్షన్ తీసేస్తే నేను మరుగుతున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నేను చిన్నదాన్ని, నేను ఎలా తినాలి అన్న ఇలాంటి పరిస్థితి ఆమె మాకు అందరికి చెప్పుకుంది. మేము అది ఫార్వర్డ్ చేస్తే సో ఆ పెన్షన్ తీసేయండి, కట్ చేయండి, ప్రతి నెల నేను ఇస్తానని ఆయన ఇచ్చేస్తాను. ఆపలేదుగా, ఇచ్చాడా ప్రతి ఆయన ఇస్తున్నాను. మేమందరం ఇస్తాం, కొంచెం కొంచెం చేసుకోండి, మీరు ఎవరు ఇవ్వద్దు, నేను ఇస్తాను అని చెప్పి. అలాగే పావలా శ్యామల్ గారికి అప్పుడు కార్డు ఇచ్చారు, అది చిరంజీవి గారు ఇచ్చారు. నేనే దగ్గరున్నంత చేయించాం ఆ టైంలో, నేను మా టీం. అప్పుడు వేరే టీం, మన నరేష్ గారు. ఇప్పుడు పాకిజా గారు ఆవిడకి 1,00,000 రూపాయలు కట్టి ఆయన ఇచ్చారు కార్డు. ఎస్, ఎంత మందికి మెడికల్ బిల్స్ కడతాడో, ఎక్కడైనా తక్కువ పడిందంటే నేను ఇచ్చేస్తా. ఎవరికైనా స్కూల్లో పిల్లల ఫీజు నేను ఇచ్చేస్తా. మొన్న 10 లక్షలు వాళ్ళ అమ్మాయి ఆర్యానా వివియానా కాకుండా ఇంకొక అమ్మాయి, మూడో పాప పుట్టినరోజుకి మొన్ననే లాస్ట్ మంత్ 10 లక్షలు ఇచ్చారు మా వెల్ఫేర్ కోసం. ఆయన చెప్పారు 10 లక్షలు అవుతుంది ఒకటి అనుకున్నాం మేము డిస్కషన్, ఇచ్చాడు. ఎంత మంచి మనిషి తెలుసండి. సమాజం కోసం గాని మంచి ఆలోచన, ఎవరైనా తప్పు చేస్తే ఖండిస్తారు. ఆయన అందుకే మాట్లాడారు. అసలు ఏజ్ చిన్నదే గానీ నాకైతే భలే పెద్ద దిక్కులాగా, పెద్ద మనిషిలాగా అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా 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 అడ్మినిస్ట్రేషన్ అయితే సూపర్ అబ్బాయి, అన్ని విషయాలు చాలా నాలెడ్జ్ పర్సన్. ఇంటికి పెద్ద కొడుకు, ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా పెద్ద కొడుకు. చాలా అండి, చాలా మంది. ఇప్పుడు బిల్డింగ్ కూడా 4 crores అతనే 4 crores 5 crores పెట్టి అతని సొంత డబ్బులతో. ఇప్పుడు ప్రజలందరూ మీరు ఎందుకు కట్టలేదు అడుగుతారు కానీ ఆయన సొంత డబ్బులతో ఆయన ఎప్పుడు కడితే మీకెందుకండి? ప్లేస్ కోసం వెతుకుతున్నారు. ఆయనే కడతా అన్నాడు కదా, కట్టకపోతే డబ్బులు ఇస్తాడు, మాకు వేస్తాడు, ఏదో చేస్తా అన్నాడు. ఆయన ఓపెన్ గానే నేను అసలు అప్పుడు కొంటామన్నారండి నార్సింగ్ దగ్గర. మొత్తం మీటింగ్ పెడితే ఈ పెద్దోళ్ళందరూ ఉండి ఒక 200 మంది, లేదు బాబు మాకు సెంటర్ లో
ఇదే ఫిల్మ్ నగర్ లో కడతామన్నారు, ఇక్కడే ఇవ్వండి, మాకు నార్సింగ్ మేము వెళ్ళలేం బాబు అని చెప్పారు వీళ్ళంతా. ఉమ్, అప్పుడు 4 కోట్లకు వచ్చేది ఇల్లు, ఇప్పుడు 12 కోట్లు అయిందట. ఉమ్, అప్పుడు కొనుంటే మా అసోసియేషన్ 12 కోట్లు పెరిగినట్టే కదా. వీళ్ళు కొనిచ్చుంటే ఉమ్, అసలు తప్పు చేశారు, అప్పుడే అది కొనేసి పడేసి ఉంటే ఇప్పుడు 12 కోట్లు అయిపోయింది అది. ఉమ్, ఆ 12 కోట్ల దగ్గర ఎక్కడైనా కొనేవారుగా. అవును కదా. ఇప్పుడుకైనా ఆయన 4 కోట్లే ఇస్తాడు ఉహుం, చెప్తున్నా. అవును. అది పెరిగి వచ్చి కూర్చునేది కదా, ఒక ఆస్తి పెరిగేది కదా. అప్పుడు వీళ్ళంతా కలిసి వద్దు 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 అన్నారు. ఉహుం, మీరే కట్టే వరకు ఉండండి అన్నారు. చాలా ఉంది. అబ్బాయి మంచివాడండి, ఏమన్నానండి, మంచి విష్ణు అయితే మేము దగ్గరగా ట్రావెల్ చేస్తాం, ఎవరికైనా హెల్ప్. అదే వేణుస్వామి ఇష్యూలో కూడా భలే డీల్ చేశారు ఆ ఇష్యూను కూడా. ఎంతైనా ఇప్పుడు ఆవిడ చెప్పేటప్పుడు కూడా ఆవిడ శ్రీవాణి ఉన్నారు కదా, ఆవిడ కూడా అదే అన్నారు కదా, విష్ణు అన్న అనుకుంటూ మాట్లాడారు. అది కూడా మంచిగా. అయితే మంచు విష్ణు బదులు మనం మంచి విష్ణు మంచి అనాలి. విష్ణు అంటే నిజంగా మంచి విష్ణు, మంచు కాదు మంచి విష్ణు, మంచి మంచు విష్ణు. లాంటి మనసున్న మంచి విష్ణు. ఆ, yes. చాలా మంచిగా అనిపించింది. లేదు, ఇప్పుడు మంచి. మీరు చెప్తుంటే ఈ నేను విషయాలు నేను మళ్ళీ నేను నేను యాక్సెప్ట్ చేయను జనరల్ గా. ఆ, నేను యాక్సెప్ట్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. నేను నేను ఏదైనా ఉన్నదా చెప్తా. ఆయన నిజం చేస్తున్నది నేను చూస్తున్నాం. ఉమ్, అసలు ఎవరు కష్టం అంటే ఈయన ఉంటాడండి ఫస్ట్. ఉహుం. ఈయన ఉంటాడు ఫస్ట్, ఎనీ టైం కాలేజ్. వాళ్ళ నాన్నలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి Yes, ఫ్యామిలీ. family అంతా. వాళ్ళు ఈవెన్ అనవసరంగా మంచు వాళ్ళని విష్ణు ఏదో ఏదో చాలా కదా, మంచి వాళ్ళు అండి ఆవిడ అందరూ. కూడా. అందరూ ఊరికే రోజు నాకు బాధ అనిపిస్తుంటుంది వాళ్ళని అంటుంటే, పాపం అయ్యో. నేను ప్రతిసారి నేను అప్పుడు ఫైట్ చేసినప్పుడు కూడా ఇష్యూ టైంలో నన్ను సస్పెండ్ చేస్తే ఉమ్, అందరూ చాలా మంది నా ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేసిన అందరూ ఆయన తిడితే ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టి మెసేజ్లు పెట్టా ఫేస్బుక్ లో. కానీ ఆయన ఏమనకండి, ఆయన తప్పులేదు అక్కడ. నాకు పిలిచి చెప్పారు వాళ్ళు, ఉహుం. తప్పే లేదు వాళ్ళు నన్ను రివోక్ చేస్తారు, తప్పు లేదని లేదు. కానీ పరిస్థితులు అలా ఉంటాయి, మీరు అనవసరం వాళ్ళు తిట్టకండి, వాళ్ళ తప్పు లేదు అక్కడ అని చెప్పి నేను చెప్తే చాలా వరకు ట్రోలింగ్ ఆగింది.